దీనికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి, మనం ఈ పద్ధతిలో హృదయంలో దివ్యత్వం ఉన్నదనే భావంతో ధ్యానం మొదలుపెడతాము. And the transmission from a yogi of caliber that we receive, ఒక సమర్థుడైన యోగి నుండి మనం పొందే ప్రాణాహుతి ఆయన హృదయం నుండి మన హృదయానికి చేరుతుంది. దీని ఫలితంగా ఈ ప్రాణాహుతి మన హృదయం ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థలో చేరి మన శరీరంలోని ప్రతి చిన్న కణానికి చేరుతుంది. మనకు ఆధ్యాత్మిక పోషణనిస్తుంది. life that we lead also, I think every decision that we make, మన జీవితంలోని ప్రతి నిర్ణయం కూడా హృదయం చేత ప్రేరేపింపబడుతుంది. మీరు హృదయాధారిత ధ్యానం చేసినప్పుడు మీ హృదయంలో ఎంతో సున్నితత్వాన్ని పెంపొందించుకుంటారు. that you will be, it becomes a habit that మనసు కంటే హృదయాన్ని తరచుగా వినియోగించటం అనేది ఒక అలవాటుగా మారుతుంది. మన జీవన విధానం మారుతుంది. అది మెదడుతో కేంద్రీకృతం కాక హృదయంతో కేంద్రీకృతం అవుతుంది. మైండ్ఫుల్నెస్లో వలె మన ఎరుక పట్ల మనం ఎక్కువ దృష్టి పెడితే అది ఒక శుభారంభమే. కానీ ఒక్కోసారి ఎరుక కూడా మనకు తలనొప్పిని కలిగించవచ్చు. if you attend some maunam, ఒక వారం రోజుల పాటు మౌనాన్ని పాటిస్తే మీ మనసు యొక్క కార్యకలాపాల పట్ల ఎరుక కలిగి ఉంటే మీరు కేంద్రీకరింపబడి ఉంటారు, కానీ మీ అంతరంగంలోకి లోతుగా వెళ్ళలేరు. మైండ్ఫుల్నెస్ ద్వారా ఏకాగ్రత పెంపొందుతుంది, ఇందులో సందేహమేమీ లేదు. కానీ మీరు ఏదో కోల్పోతున్నామని భావిస్తారు. నేను దేన్నైనా హృదయంతో అనుభూతి చెందాలనుకుంటాను. హృదయంపై ధ్యానం చేయడానికి మరొక కారణం, మా గురుదేవులు ఇలా అనేవారు. శ్రీకృష్ణ భగవానుడు, నేను ప్రతి ఒక్క మానవ హృదయంలో, ప్రాణికోటి హృదయంలో ఉన్నాను. హృదయమే పశ్యసి, నన్ను మీ హృదయంలో అనుభూతి చెందండి అని అన్నారని చెప్పారు. నేను దేనినైనా నా కాలేయంలో గాని ముక్కులో గాని అనుభూతి చెందలేను. నేను నా మెదడుతో అనుభూతి చెందలేను. నా మెదడుతో ఆలోచించగలను గాని హృదయంతోనే గ్రహించగలను, అనుభూతి చెందగలను. ఇంకా చాలా శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఏమైనా ఇప్పటికీ దీన్ని వదిలేద్దాం. మీకు ఇష్టమైతే ది హార్ట్ఫుల్నెస్ వే అనే పుస్తకాన్ని చదవవచ్చు. అది మీకు ఈ పేరు ఎందుకు, ఎలా వచ్చిందో వివరిస్తుంది.